గాజాలో 55% భూభాగాన్ని ఆధీనంలోకి తీసుకున్న ఇజ్రాయెల్ ఇప్పుడు దక్షిణ లెబనాన్పై గురిపెట్టిందా? గాజా తరహాలో లెబనాన్లోనూ బఫర్ జోన్ను సృష్టించనుందా అంటే అవుననే సమాధానాలే వస్తున్నాయి. ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దు నుంచి దక్షిణ లెబనాన్లోని లితానీ నది మధ్య భూభాగాన్ని పూర్తిగా నియంత్రణలోకి తెచ్చుకునేందుకు ఇజ్రాయెల్ పావులు కదుపుతోందని లెబనాన్ ఆరోపిస్తోంది. అందరి దృష్టి ఇరాన్ యుద్ధంపై ఉన్న సమయంలో ఇజ్రాయెల్ వ్యూహాత్మకంగా లెబనాన్పై దాడులు చేస్తోంది. రాజధాని బీరూట్ సహా ఆ దేశంలోని పలు ప్రాంతాలపై భీకర స్థాయిలో విరుచుకుపడుతోంది. ఇప్పటి వరకు ఈ దాడుల్లో 1100 మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షల సంఖ్యలో ప్రజలు తమ స్వస్థలాలను వీడి పారిపోతున్నారు. ఈ దాడుల్లో ఇజ్రాయెల్లో కేవలం హెజ్బుల్లాపై దాడులకే పరిమితం కావడం లేదు, దక్షిణ లెబనాన్ను ఆక్రమించే దిశగా సాగుతోంది. ఇందుకోసం లితానీ ప్రణాళికలను అమలు చేస్తోంది. దీనివల్ల తమ దేశంలో 10% నుంచి 15% భూభాగం కోల్పోయే ప్రమాదం ఉందన్న తీవ్ర ఆందోళన లెబనాన్ ప్రభుత్వంలో వ్యక్తమవుతోంది. లితానీ నది పూర్తిగా లెబనాన్ దేశంలోనే ప్రవహిస్తోంది. ఇది ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దుకు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. దక్షిణ లెబనాన్ను మిగిలిన లెబనాన్ నుంచి వేరు చేసే సహజమైన సరిహద్దులా ఈ నది కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో హెజ్బుల్లా మిలిటెంట్లు, వారి ఆయుధాలు ఉండకూడదని ఇజ్రాయెల్ అంటోంది. అందుకే ఆ ప్రాంతంలోని హెజ్బుల్లా స్థావరాలను, లితానీపై వంతెనలను, గ్రామాల్లో ఇళ్లను ధ్వంసం చేసి అక్కడ ఒక సెక్యూరిటీ జోన్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ దాడులను లెబనాన్ తీవ్రంగా ఖండించింది. దక్షిణ లెబనాన్ను దేశం నుంచి వేరు చేసి అక్కడ శాశ్వత ఆక్రమణ చేయడానికి ఇజ్రాయెల్ కుట్ర చేస్తోందని ఆరోపిస్తోంది. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ దాడి చేసి 1200 మందిని హతమార్చింది. ఆ దాడి తరహాలోనే ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతంపై హెజ్బుల్లా విరుచుకుపడే అవకాశం ఉందని ఇజ్రాయెల్ భయం. అందుకే ఆ మిలిటెంట్ సంస్థను లితానీ నది అవతలకు పరిమితం చేస్తే ఉత్తర ఇజ్రాయేలీ ప్రజలు సురక్షితంగా ఉంటారని భావిస్తోంది. హెజ్బుల్లా దాడులతో ఉత్తర ఇజ్రాయెల్లోని సుమారు 60 నుంచి 80 వేల మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి వెళ్లిపోయారు. వీరంతా సురక్షితంగా తమ స్వస్థలాలకు చేరాలంటే లితానీ నదే కొత్త సరిహద్దు కావాలి అని ఇటీవల ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి బెజలెల్ స్మోట్రిచ్ ప్రకటించారు. ఇందుకు అనుగుణంగానే గాజా తరహా ప్రణాళికలను టెల్ అవీవ్ అనుసరిస్తోంది. గాజాలోని కీలక నగరాలను ధ్వంసం చేసినట్లే దక్షిణ లెబనాన్లోని గ్రామాలను ఇజ్రాయెల్ నేలమట్టం చేస్తోంది. లితానీ నది పైన ఉన్న 7 వంతెనలను ఈ మధ్య కూల్చివేసింది. దీంతో లెబనాన్ ప్రభుత్వ పరిస్థితి సందిగ్ధంలో పడింది. ఇజ్రాయెల్ హెజ్బుల్లా మధ్యలో నలిగిపోతోంది. బీరూట్ సహా కీలక ప్రాంతాలపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను నిలువరించుకోలేకపోతోంది. అంత సైనిక శక్తి లెబనాన్ దగ్గర లేదు. అందుకే ఇటీవల చర్చలకు సిద్ధమని ప్రకటించింది. ఈ పిలుపును ఇజ్రాయెల్ పట్టించుకోవడం లేదు, దాడులు చేస్తూనే ఉంది. మరోవైపు హెజ్బుల్లాపై లెబనాన్ ప్రభుత్వం విధిస్తున్న నియంత్రణలు ఫలితమివ్వడం లేదు. ఇప్పటికే ఈ మిలిటెంట్ సంస్థ కార్యకలాపాలను చట్టవిరుద్ధమని ప్రకటించింది. అయినా ఇజ్రాయెల్పై దాడులను హెజ్బుల్లా ఆపడం లేదు.